మంగళగిరి, తాడేపల్లి కాంగ్రెస్ పార్టీ శాఖలు ఆయా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రిపోర్ట్. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ గురువారం మంగళగిరి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ సాగర్ మాట్లాడుతూ పరీక్షల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుత నిరసనలను అణిచివేయడం, రాహుల్ గాంధీపై దాడులు, అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కంతేటి యలమంద, దామర్ల ప్రసాద్, సోహెల్ సమీర్, శివాజీ, బొడ్డు రామారావు, కిషోర్, ఏళ్ల రత్నగోపాల్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు స్పందించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ విద్యార్థులను లాఠీలతో, మారణాయుధాలతో దారుణంగా కొట్టిన వైనం ఎంతటికీ స్పందించకపోవడంతో విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కలిసి పార్లమెంటు ముట్టడి అని పిలుపునిస్తే దారుణంగా, విచక్షణారహితంగా ఆడబిడ్డలను కూడా లాఠీలు పెట్టి మర్మాంగాల్లో పొడిచిన దారుణమైన పరిస్థితి మనం మీడియాలో చూస్తున్నాం. ప్రజలు గమనించాలా. విద్యార్థులు పడుతున్న బాధకు సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు వారిని పరామర్శించడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారిని ఈడ్చి కొట్టి ముక్కుకి గాయం చేసిన వైనం. ఎవరో పార్లమెంటు ముట్టడి చేస్తుంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పోలీసు వారు పార్లమెంటుకు రక్షణ కల్పించాలే కానీ ఆర్ఎస్ఎస్ గోండాలు రక్షణ కల్పించాలా? లేదంటే మతతత్వ శక్తులు లాఠీలు, మారణాయుధాలు తీసుకొని ప్రజా సంఘాలపై, విద్యార్థులపై, రాహుల్ గాంధీ గారిపై దాడి చేయాలా అనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము. వెంటనే రాజీనామా చేయాలా ధర్మేంద్ర ప్రధాన్ గారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కూడా తల్లిదండ్రులు బిడ్డలను చదివించుకొని వారిని ఉద్యోగాలు చేయించాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు చదివించుకుంటూ ఉంటే ఈ పేపర్ లీకేజ్ ద్వారా ఏమీ చదువుకున్నాడు కూడా విద్యావంతుడయ్యి వాడు డాక్టర్ అయ్యి ఎంతోమంది ప్రజల ప్రాణాలు తీయడానికి వాడు పేపర్ లీకేజ్ ద్వారా వాడు డాక్టర్గా సిద్ధమవుతున్నాడు. ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులా ఏంటి? ఏది కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంతవరకు స్పందించకపోవడం ఏంటి? ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు స్పందించకపోవడం ఏంటి? అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బీజేపీతో ఎలివెన్స్ అయి ఉంది. మన ఆంధ్ర రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు స్పందించకపోవడం ఏంటి? ప్రతిదానికి నేనున్నానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం ఏంటి? విద్యార్థుల భవిష్యత్తు ఏమవ్వాలి? 70 రోజుల నుంచి నీట్ పేపర్ లీకేజీ అయిందని చెప్పేసి సిజేపీ అనే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక నూతనమైన పార్టీ స్థాపించి యువకులు, విద్యావంతులు, నిరుద్యోగులు అందరూ కూడా కలిసి ఢిల్లీ జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఎంతోమంది నీట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మొన్న వీళ్ళ నుంచి స్పందన లేకపోతే, ప్రధానమంత్రి దగ్గర నుంచి స్పందన లేకపోతే చలో మరి పార్లమెంట్ అని పిలిపించిన రోజున విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? వేబీవీపీ గూండాలు, బజరంగ్ దళ్ గూండాలు, ఆర్ఎస్ఎస్ గూండాలు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ సంస్థని ఒకటి పెట్టుకొని విద్యార్థులపై, విద్యార్థుల తల్లిదండ్రులపై, మహిళలపై విచక్షణారహితంగా గాయపరిచినటువంటి ఘటన ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఒక భారతదేశంలో నరేంద్ర మోడీ పరిపాలనలోనే జరిగింది. దానికి నరేంద్ర మోడీ సిగ్గుపడాలా. దీని మీద విద్యార్థులపై దాడిని ఖండిస్తూ మరి ఈ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు దీన్ని ఖండిస్తూ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించినప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్టు చేసి మరి గాయపరిచారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై జరిగిన దాడిని నిరసిస్తూ గురువారం
తాడేపల్లి మార్కెట్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు, జిల్లా కాపు సాధికారిక చైర్మన్ రేమణశెట్టి హనుమంతరావు, తాడేపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దర్శనపు శామ్యూల్, ఆర్ల వెంకటస్వామి, గండికోట వెంకయ్య, బుల్ల సమర్పణ కుమార్, నెమలికంటి ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి టౌన్లో నిన్న మొన్న జరిగేటువంటి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నీట్ పేపర్ లీకేజీ అయిన సందర్భంగా స్టూడెంట్స్ విద్యార్థులకి మద్దతుగా తీసి ధర్నా చేస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం అమిత్ షా, మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మన్ ప్రతాప్ వీళ్ళు దాడి చేయటం అనేది పోలీసులతో దాడి చేయించి అరెస్ట్ చేయటం అనేది చాలా అక్రమం. చాలా భారతదేశం ప్రజలంతా కూడా ఖండిస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కోసం, విద్యార్థుల కోసం ధర్నా చేస్తుంటే చూడలేక తండోపతండాలుగా ప్రజలు వస్తుంటే వాళ్ళందరం చూడలేక అమిత్ షా గారు, మోడీ గారు అరెస్ట్ చేయించి చాలా తప్పు చేస్తున్నారు. వారి యొక్క జీవితాలను నాశనం చేసినటువంటిదిగా కనపడుతుంది. వారిని ప్రోత్సహించటానికని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, అలాగనే ప్రియాంక గాంధీ గారు మరియు ఇతర పక్షాలైనటువంటి పార్టీలందరూ కూడుకొని ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు వారు విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సందర్భంలో వీరిని కూడా అరెస్టులు చేసి అల్లకల్లోలం సృష్టించినటువంటి ప్రభుత్వము ఈ బీజేపీ ప్రభుత్వం. ఇందును బట్టి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలలో నిరసనలు వ్యక్తపరుస్తున్నాయి. అంతేకాదు రాబోయే ఎలక్షన్లో ఇలాంటి ప్రభుత్వం నాకు వద్దు అంటూ ప్రతి ఒక్కరూ గ్రహించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసుకొని సుఖమైనటువంటి పరిపాలన సాగించుకొని విద్యార్థులకు మంచి అండదండలుగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ ముందున్న కాలంలో వారికి నిరుద్యోగమైనటువంటి జీవితాలను స్వస్తి చెప్పి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.